రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ జీ ఒక్కసారి లగచర్లను సుంకీచాలను సందర్శించండి. హైడ్రా కూల్చివేతలు చేసిన స్థలాన్ని కానీ, మూసీ కూల్చివేతను కానీ, హెచ్సియు కంచబౌలిని కానీ ఒక్కసారి పరిశీలించారన్నారు. గురుకుల్లో విషాహారం తిని చనిపోయిన 100 మంది విద్యార్థుల కుటుంబాలను కలవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయి సూసైడ్ చేసుకున్న 500 పైచిలుకు రైతుల కుటుంబాలను పరామర్శించాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ను కానీ, ఫోర్త్ సిటీగా చెప్పుకుంటున్న 4 బ్రదర్స్ సిటీని కానీ పరిశీలించాలన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు మీరు మాట ఇచ్చిన అశోక్ నగర్ను కానీ సందర్శించాలన్నారు. మీ పార్టీ తెలంగాణలో చేసిన వినాశనాన్ని చూడడానికి మీకు సమయం దొరుకుతుందని భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఇవి కాకుండా మీరు ఈడీ కేసుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలంటే మీ రెవెన్యూ మంత్రిని అడగాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ జీ ఒక్కసారి లగచర్లను సుంకీశాలను సందర్శించండి. హైడ్రా కూల్చివేతలు చేసిన స్థలాన్ని కానీ, మూసీ కూల్చివేతలను కానీ, హెచ్సియు కంచగంచిబోలిని కానీ ఒక్కసారి పరిశీలించాలన్నారు. గురుకులాల్లో విషాహారం తిని చనిపోయిన 100 మంది విద్యార్థుల కుటుంబాలను కలవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయి సూసైడ్ చేసుకున్న 500 పైచిలుకు రైతుల కుటుంబాలను పరామర్శించాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ను కానీ, ఫోర్త్ సిటీగా చెప్పుకుంటున్న 4 బ్రదర్స్ సిటీను కానీ పరిశీలించాలన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు మీరు మాట ఇచ్చిన అశోక్ నగర్ను కానీ సందర్శించాలన్నారు. మీ పార్టీ తెలంగాణలో చేసిన వినాశనాన్ని చూడడానికి మీకు సమయం దొరుకుతుందని భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఇవి కాకుండా మీరు ఈడీ కేసుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలంటే మీ రెవెన్యూ మంత్రిని అడగాలని కేటీఆర్ సూచించారు.